లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం ధనమేనా? నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటి? చాలామంది సంపద అంటే కేవలం బ్యాంకు బ్యాలెన్స్ అని అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక కోణంలో లక్ష్మీ కటాక్షం కేవలం డబ్బు మాత్రమే కాదు. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. మన ఇంట్లో ఉండే శాంతి, తృప్తి మరియు దానగుణం. లక్ష్మీదేవి చంచలమైనది, కానీ ఆమె మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఐశ్వర్యం అంటే ఏమిటి? శ్రీ సూక్తం ప్రకారం నిజమైన సంపద అంటే ఎదుటివారికి అన్నం పెట్టగలిగే శక్తి ఉండటం, గుర్రానికి ఉండే చైతన్యం, ఆవుకి ఉండే పవిత్రత మరియు ఇతరులకు సహాయం చేసే గుణం. లక్ష్మి ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. కేవలం దాచుకోవడం కోసమే సంపాదించేది ధనం మాత్రమే, కానీ పంచుకోవడానికి సంపాదించేది ఐశ్వర్యం. లక్ష్మీదేవిని ఆకర్షించే 3 సూత్రాలు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఈ 3 విషయాలు తప్పనిసరిగా. శుచి మరియు శుభ్రత. ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలి. పనికిరాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, చెత్తా చెదారం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. వాక్శుద్ధి. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు. బాగున్నాను అని చెప్పడం కంటే అమ్మ దయ వల్ల చాలా బాగున్నాను అని అనడం అలవాటు చేసుకొని. మాటల్లో తీపి, పాజిటివ్ ఆలోచన ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. దానగుణం. మీ దగ్గర 100 రూపాయలు ఉన్నా అందులోంచి కొంత ఇతరులకి ఇవ్వగలిగే మనసు ఉండాలి. లక్ష్మీదేవి తన ప్రతినిధిగా మిమ్మల్ని ఎంచుకోవాలంటే మీకు ఇచ్చే గుణం ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు నుండి గట్టెక్కేందుకు పరిహారం. కొన్ని శక్తివంతమైన పద్ధతులు. యాలకుల మాల. 27 యాలకులు, 27 నక్షత్రాల సూచిగా 27 యాలకులను తీసుకుని ఒక పసుపు నీళ్ళలో కొద్దిసేపు నానబెట్టి ఓం నమో నారాయణ అని జపిస్తూ మాలగా కట్టాలి. దీన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ప్రతి శనివారం సమర్పించాలి. ఇలా 52 వారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎండు ద్రాక్ష నివేదన చేయాలి. చీమలు వస్తే దోషమా? నైవేద్యం పెట్టినప్పుడు చీమలు రావడం దోషం కాదు. ఆ చీమలు కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి. జీవజాలానికి ఆహారం పెట్టడం ఒక రకమైన పుణ్యమే. బల్లి కనిపిస్తే భయపడాలా? పూజా గదిలో బల్లి కనిపించడం నెగిటివ్ కాదు. బల్లికి శక్తి ప్రచారం చేసే గుణం ఉంటుంది. దాన్ని కూడా ప్రకృతిలో భాగమని భావించి నమస్కరించుకోవాలి. విగ్రహాలు విరిగిపోతే, ఏదైనా విగ్రహం విరిగిపోయినప్పుడు రోడ్డు మీద పడేయకుండా నదిలో వేస్తే కరిగిపోతుంది. ముగింపు. భక్తి అనేది మంత్రాల్లోనే కాదు, మనం చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో కూడా ఉంటుంది. పైన చెప్పిన సూత్రాలను పాటిస్తే, క్రమశిక్షణతో పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది.